మనం క్షుద్ర పూజలు చేస్తేనో ఇంకొకటి చేస్తేనో నమ్మకమే. శుద్ధ పూజ చేస్తేనో ఇంకొకటి చేస్తేనో ఈ హైడ్రాలజీ సైకిల్ ఆగదు బాబు. హైడ్రాలజీ సైకిల్ వస్తూనే ఉంటుంది. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హరీష్ రావు గారు కేసీఆర్ గారి మార్గదర్శనంలో రాత్రింబవళ్ళు గోదావరి ఇసుకలో పడుకొని, ప్రాణహిత నది ఇసుకలో పడుకొని అక్కడుండే మేడిగడ్డ కానీ, సుందిళ్ళ కానీ, అన్నారం కానీ, అదేవిధంగా రకరకాల సొరంగాలు, కాలువలు, ప్రాజెక్టులు, డ్యామ్లు ఇవన్నీ కూడా కట్టించి ఆ వాన వచ్చిన తర్వాత వరదలు వచ్చి పొంగుతున్న గోదావరి కానీ, ప్రాణహిత కానీ, ఇంకా రకరకాల నదులు, కృష్ణ కానీ, ఈ నీళ్లు సముద్రం పాలు కాకూడదని చెప్పి తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా తెలంగాణ వాడుకోవాలని చెప్పి ఆ వాన నీటిని బీడు భూములకు మళ్లించిండు. అది వారు చేసిన పని. అది పరిపాలన దక్షత. మీరు ఇవాళ అంటున్నారుగా, మీకు హరీష్ రావు గారు ఆయన బర్త్డేకి ఏ దేవాలయానికి పోయిండు, అక్కడి నుంచి ఇంకో దేవాలయానికి ఎక్కడ పోయిండు, షివమొగ్గ పోయిండు, షివమొగ్గ నుంచి త్రిచి పోయిండు, త్రిచి నుంచి ఇంకో దగ్గరికి పోయి అంటున్నారు కదా. మీ కాంగ్రెస్ వాళ్ళకు ఎంత నీచ నికృష్టులు అంటే మీరు చేయాల్సిన పని ఏందయ్యా? ఆయన ఏ దేవాలయాలకు పోయిండని మ్యాపింగ్ చేసుకుంటూ పోయిండ్రు కదా. మీరు చేయాల్సింది ఏంది? అసలు గోదావరి నదికి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి? త్రయంబకేశ్వర్ నుంచి వస్తాయా, లేకపోతే ఇంకొక దగ్గర నుంచి ఎక్కడెక్కడి నుంచి, నాసిక్ నుంచి వస్తాయా? వచ్చేటప్పుడు ఎక్కడెక్కడ ఎన్ని వర్షాలు పడ్డాయి, ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది, ఛత్తీస్గఢ్లో ఎంత వర్షం పడ్డది, గడ్చిరోల్లో ఎంత వర్షం పడ్డది, మహారాష్ట్రలో ఎంత వర్షం పడ్డది, నీటి మట్టం ఎంత ఉంది, ఎన్ని వేల క్యూసెక్కులు, ఎన్ని లక్షల క్యూసెక్కుల నీరు గోదావరిలో ప్రవహిస్తూ ఉన్నది, ఎల్లంపల్లి దగ్గరికి ఎంత వచ్చింది, కడం ప్రాజెక్ట్కి ఎంత వచ్చింది, అదేవిధంగా సుందిల్లా, అన్నారం ఈ బ్యారేజీల దగ్గరికి ఎంత వాటర్ వచ్చింది, మనం ఎంత నిల్వ చేయగలం, కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి ఏ విధంగా నీటిని మరి లిఫ్ట్ చేసి ఎల్లంపల్లికి తీసుకురాగలం, ఎల్లంపల్లి నుంచి మిడ్మానేర్కి తీసుకురాగలం, మిడ్మానేర్ నుంచి మరి రంగనాయక సాగర్ కానీ, లేకపోతే మల్లన్న సాగర్ కానీ, లేకపోతే కొండ పోచమ్మ సాగర్ కానీ, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి కానీ, నార్లాపూర్ రిజర్వాయర్ దగ్గర ఏ విధంగా చేయగలం, ఇవన్నీ మీరు ఈ మ్యాపింగ్ చేయాల్సింది. మీరు కాంగ్రెస్ వాళ్ళు ఈ మ్యాపింగ్ చేయకుండా హరీష్ రావు గారు ఏ రోజు ఏ టెంపుల్ దగ్గరకు పోయిండు. ఆ బండి సంజయ్ భాష ఉంది కదా, సోమవారం ఏ దేవాలయం దగ్గర పోతాం, మంగళవారం ఏ దేవాలయం దగ్గర పోతాం, బుధవారం ఏ దేవుని నమ్ముతాం అనే ఇది ఉంది చూసిండ్రా. మీరు కూడా మీరందరూ మిలాకత ఇగో హరీష్ రావు గారు ఏ దేవాలయం దగ్గరికి ఎప్పుడు పోతున్నారు? ఎందుకయ్యా నీకు ఓటేసింది ఎందుకోసం? ప్రజలు నీకు ఓటేసిన ఎందుకోసం? గాంధీ భవన్లో కూర్చొని ఈ క్షుద్ర పూజల గురించి మాట్లాడమనా? ప్రజలకు అశాస్త్రీయమైన భావన పెంపొందించే విధంగా మాట్లాడమనా? ఒక నాయకుడి ప్రజాస్వామిక హక్కును, రాజ్యాంగబద్ధమైన హక్కును అతను రాసుకుంటా ఉంటే, అతను చేసుకుంటా ఉంటే దాని గురించి మాట్లాడమనా మీకు ప్రజలు ఇచ్చింది? ఇలా హరీష్ రావు గారు ఆపోజిషన్లో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కాకముందు నుంచి కూడా ఆయన ఎన్ని స్కాములు బయట పెట్టండు. ఎవరి కోసం బయట పెట్టండు? తెలంగాణ ప్రజల సంపదను మీరు రాబందుల్లాగా, పందికొక్కుల్లాగా నిర్లజ్జగా దోచుకుంటా ఉంటే, ఇక్కడ ఇదే వేదికగా ఎన్ని స్కాములు బయట పెట్టండు. సింగరేణి సైట్ విజిట్ స్కామ్, సింగరేణి కోల్ స్టాక్ స్కామ్, సింగరేణి సోలార్ స్కామ్, సింగరేణి డీజిల్ స్కామ్, జైపూర్ పవర్ ప్లాంట్ స్కామ్, అదేవిధంగా హ్యామ్ రోడ్స్ కుంభకోణం, సివిల్ సప్లైస్ కుంభకోణం, గురుకుల టెండర్ల కుంభకోణం, యంగ్ ఇండియా పాఠశాలల కుంభకోణం, ఆర్టీసీల కాంట్రాక్టుల కుంభకోణం, పీజీ మెడికల్ సీట్ల కుంభకోణం, కొత్వాల్గూడ అదేవిధంగా వటినాగులపల్లిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుంభకోణం, నాదర్గుల్ భూముల కుంభకోణం, మైక్రో బ్రూవరీ కుంభకోణం. ఇన్ని కుంభకోణాలను ప్రజల ముందర పెట్టి ప్రజల సంపదను రాబందుల్లాగా మీరు పట్టపగలే నిర్లజ్జగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా దోచుకుంటా ఉంటే ప్రజలను జాగృతం చేయడానికి రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నాడు హరీష్ రావు గారు.
ఆయనను పట్టుకొని మీరు క్షుద్ర పూజలు అంటారా? నిజానికి ఈ రాష్ట్రం మీద క్షుద్ర పూజలు అంటూ ఉంటే ఈ రాష్ట్రం మీద క్షుద్ర పూజలు చేసింది మీరు, ఈ రాష్ట్ర ప్రజల మీద బాణామతి చేస్తున్నది మీరు. అవన్నీ ఉంటే తుక్కుగూడ సాక్షిగా, చేవెళ్ళ సాక్షిగా, కామారెడ్డి సాక్షిగా, వరంగల్ సాక్షిగా, సరూర్ నగర్ సాక్షిగా కోట్లాది మంది తెలంగాణ ప్రజల మీద 6 గ్యారంటీల మత్తు మందు చల్లి ఆ ప్రజలను నాశనం చేస్తారు కదా. నిన్నటికి నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆ వేణు అనే పిల్లగాడు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గంలో సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేసి ఆ నోట్ బయట పెట్టండి కదా జాబ్ క్యాలెండర్ గురించి. ఇంత ఘోరంగా మీరు మోసం చేస్తే మీ మోసాన్ని ప్రశ్నించిన ఒక డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఒక తెలంగాణ పోరాట యోధుడైన హరీష్ రావు గారి మీద మీరు క్షుద్ర పూజల అభాండాలు ఎట్లా వేస్తున్నారు? అసలు మీకు దమ్ముంటే చర్చకు రండి అయ్యా. మీరు ఆ రోజు కూడా గురుకుల కుంభకోణంలో మేము బాజాబ్తా చర్చకు వస్తామంటే మీరు సోమాజిగూడకు వస్తామన్నారు. బరాబర్ మేము సోమాజిగూడకు వస్తామన్నాం. లేదు మీరు గన్ పార్కే రమ్మన్నారు. నేను హరీష్ రావు గారు గన్ పార్క్కే పోదామని రెడీ అయినాం. పోతే ఇక్కడ పోలీసులను అడ్డం పెట్టిండ్రు. మమ్మల్ని కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు. మేము అన్ని డాక్యుమెంట్స్తో పోయినాం. కంచన్ బాగ్ దగ్గర కూడా రమ్మంటివి. జూపల్లి కృష్ణారావు గారి కోసం అయితే మా కేటీఆర్ గారు ఇదే తెలంగాణ భవన్లో వెయిట్ చేసిండ్రు. ఇక్కడికి రమ్మన్నాం, మీరు రాలేదు. మీరు చర్చలు చేయకుండా పెరికి పందల్లాగా పారిపోతూ మళ్ళీ ఆ గ్రహచార భవన్లో కూర్చొని ఈ మాంత్రిక మహేష్ కుమార్ గౌడ్ ఎట్లా మాట్లాడతారండి? ఏం మాట్లాడుతానికి ఏమైనా స్టఫ్ ఉన్నదా? అసలు మీకు అధికారం ఇచ్చింది ఎందుకోసం? మీకు దమ్ముంటే మీరు చెప్పండి, ఆన్సర్ చెప్పండి. అంతే తప్ప తాగిన మైకంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. నిజానికి ఏదో హిందూ మతంలో దేవుళ్ళను ఘోరంగా అవమానించింది మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎంతమంది దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గారి మీద, కురుమూర్తి దేవుడి మీద, వేములవాడ రాజరాజేశ్వర స్వామి గారి మీద, భద్రకాళి అమ్మవారి పేరు మీద, శ్రీశైలం మల్లన్న పేరు మీద ఎంతమంది దేవుళ్ళు వీలైతే అంతమంది దేవుళ్ళ పేర్లు చెప్పుకొని ఆ దేవుళ్ళ సాక్షిగా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు నిండా ముంచిన సంస్కృతి మీది. ఆ భగవంతుడి దగ్గరికి పోయి ప్రతిరోజు కూడా మా తెలంగాణ ప్రజలకు మంచి జరగాలి, మా రైతులకు మంచి జరగాలి, మా నిరుద్యోగ పిల్లలు బతకాలి, మా మైనర్ బాలికలు సురక్షితంగా ఉండాలి, మా మహిళలు సురక్షితంగా ఉండాలి, అందరూ సురక్షితంగా ఉండాలి. చివరికి మీ మీనాక్షి నటరాజన్కు అన్యాయం జరిగితే కూడా మాట్లాడింది కేవలం బీఆర్ఎస్ పార్టీనే, మీరు కాదు. మీరు వెన్నుపోటు పొడిచారు ఆ ఒంటరి మహిళకు, ఆ అమాయక మహిళకు. మిమ్మల్ని నమ్మి ఈరోజు ఇక్కడికి ఇన్ఛార్జ్గా వచ్చిన మీనాక్షి నటరాజన్ గారికి అన్యాయం జరిగితే కూడా ఆమెకు అండగా నిలబడ్డది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఒక మహిళకు అన్యాయం జరిగింది, మీరు వెన్నుపోటు పొడిచారు. మీరు మా నాయకుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకున్నదా? ఇలా మా మీద ఎన్ని అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇదే మీకు నిజానికి మేమంతానేమో ఈ ఫీ రియంబర్స్మెంట్ గురించి మాట్లాడుతుంటే పంప్ హౌస్లు ఆన్ చేయండి, మీకు దమ్ముంటే మేము ఏ దేవుళ్ళని మొక్కుతున్నాం అనేది కాదు. మీరు అర్జెంటుగా పోయి కన్నెపల్లి దగ్గర కూర్చోండి, దేవాదుల దగ్గర పోయి కూర్చోండి, పంపు మోటార్లు ఆన్ చేయండి. హరీష్ రావు గారు అన్నారు కదా, మీకు ప్రజల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా మీకు చేత కాకపోతే మాకు 3 నెలల అవకాశం ఇవ్వండి, నేను ఇరిగేషన్ శాఖను తీసుకొని మొత్తం కూడా గోదావరి నీళ్ళని కూడా తెలంగాణలో ప్రతి ఎకరాన్ని కూడా కేసీఆర్ గారి మార్గదర్శనంలో పారిస్తాను అని అన్నాడు. ఆ ఛాలెంజ్ తీసుకోండి భయ్యా. అది చేత కాదు, ఆ గ్రహచార భవన్లో కూర్చొని మీరు శుద్ధ పూజల గురించి మాట్లాడడం చేస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ ఇచ్చాడు.